ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న ధర్నా నిర్వహించారు. ఒకవైపు పుస్తకాలు, మరోవైపు డబ్బులు పెట్టి త్రాసుతో జోకుతూ నిరసన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయిస్తూ దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి మండిపడ్డారు. అరికట్టాలే ప్రైవేట్ పాఠశాల పుస్తకాల వ్యాపారాన్ని, రక్షించాలి డిఓఎంఓ ప్రైవేట్ పాఠశాల కొత్త వైఖరి, ప్రైవేట్ పాఠశాల వ్యతిరేకంగా కార్పొరేట్ పాఠశాల వ్యతిరేకంగా పోరాడదాం, కార్పొరేట్ పాఠశాల వ్యతిరేకంగా అమలు చేయాలి ఫీజుల నియంత్రణ చట్టాన్ని. పుస్తకాలతో వ్యాపారమా, పోరాడదాం కార్పొరేట్ పాఠశాల వ్యతిరేకంగా. ప్రైవేట్ పాఠశాల 20% పేదలకు ఉచిత సీట్లను పోరాడదాం చట్టాన్ని అమలు చేసేంత వరకు చదువుతూ పోరాడు, పోరాడదాం కార్పొరేట్ అరికట్టాలి ప్రైవేట్ పాఠశాల నశించాలి. కరీంనగర్ లక్షల వ్యాపారమా, ప్రైవేట్ పాఠశాల దోపిడీని నశించాలి. కరీంనగర్ డిఓఎంఓ ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం.